అభ్యాసన ఉపగమాలలో మొట్టమొదటగా ప్రవర్తనావాదము లేదా సంసర్గవాదాన్ని పరిశీలించినట్లయితే ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య చర్య ద్వారా అభ్యాసనము జరుగుతుంది అని తెలియజేసేటువంటి వాదము ప్రవర్తనావాదం లేదా సంసర్గవాదం. సో ఈ వాదానికి చెందినటువంటి సిద్ధాంతాలను మనము వరుసగా పరిశీలించినట్లయితే మొదటగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము అంటున్నాం. ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి ఉన్నటువంటి మారు పేర్లను మనం ఒక్కసారి ఇక్కడ పరిశీలించినట్లయితే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఇతర పేర్లు. సో మనకు పోటీ పరీక్షల్లో పదకోశము అనేది చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇంప్లికేషన్ ప్రశ్న ఇచ్చి ఈ ప్రవచనాన్ని సమర్థించే అభ్యాసన సిద్ధాంతం అని మనకు ప్రశ్న అడుగుతాడు. ఆప్షన్స్లో ఈ పేరే ఉండకపోవచ్చు. ఈ సిద్ధాంతానికి సంబంధించి ఎంత పదకోశం ఉందో ఆ పదకోశాన్ని గురించినటువంటి స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి. సో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంను సాంప్రదాయక నిబంధన సిద్ధాంతము అంటాం. సాంప్రదాయక నిబంధన సిద్ధాంతము. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంనే నిబంధనోద్దిత అభ్యాసనము అంటాం. నిబంధనోద్దిత అభ్యాసనము. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంను ఉద్దీపన ప్రధానమైన సిద్ధాంతం అంటాము. సో వీరు ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య చర్య ద్వారా అభ్యాసనం జరుగుతుంది అని తెలియజేశారు. సో కాబట్టి ఈ సిద్ధాంతంను ఉద్దీపన ప్రధానమైన సిద్ధాంతం అంటాము. ఉద్దీపన ప్రధానంగా ఉంటుంది. ఉద్దీపనను మనం ఆంగ్ల పరిభాషలో స్టిమ్యులస్ అని అంటాము. స్టిమ్యులస్లో మొట్టమొదటి లెటర్ ఎస్ కావున ఈ సిద్ధాంతంను ఎస్ టైప్ థియరీ అని అంటాము. ఎస్ టైప్ థియరీ. ఈ సిద్ధాంతంలో పావ్లోవ్ అనేటువంటి సైకాలజిస్టు గంట శబ్దము ద్వారా కుక్క నుండి లాలాజలాన్ని రాబట్టాడు. సో గంట శబ్దాన్ని ద్వారా కుక్క నుంచి లాలాజలం రాబట్టాడు. లాలాజలం అనేది ప్రతిస్పందన. సో కాబట్టి ప్రతిస్పందన అనేది ఈ సిద్ధాంతంలో రాబట్టబడుతుంది. కావున దీన్ని రాబట్టబడిన ప్రతిస్పందనలు గల సిద్ధాంతము అంటాం. రాబట్టబడిన ప్రతిస్పందనలు గల సిద్ధాంతము అని అంటాము. ప్రతిస్పందన రాబట్టబడినట్లయితే దాన్ని శాస్త్రీయంగా నిర్గమము అంటాము. దీన్ని నిర్గమాల సిద్ధాంతము అంటాం. ఇలాంటి పదాలు మనకు పోటీ పరీక్షల్లో చాలా కీలకం. నిర్గమాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అంటాడు, లేదా నిర్గమాల సిద్ధాంతం ఒక డ్యాష్ అంటాడు. ఆప్షన్స్ ఇస్తాడు. సంసర్గవాదము, నిర్మాణాత్మకవాదము, గెస్టాల్ట్ వాదము, మానవతావాదము, ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. సో నిర్గమాల సిద్ధాంతము అంటే ఎక్కడైతే ప్రతిస్పందన రాబట్టబడుతుందో దాన్ని నిర్గమం అంటాము. ప్రతిస్పందన ఎక్కడ రాబట్టబడుతుంది అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో రాబట్టబడుతుంది. మనం సిద్ధాంతంలోనికి వెళ్ళినట్లయితే మీకు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. మరియు ఈ సిద్ధాంతంలో పరిశీలించేటువంటి వ్యక్తి యొక్క పాత్ర నిష్క్రియాత్మకంగా ఉంటుంది. సో కావున దీన్ని పరిశీలించే వ్యక్తి పాత్ర నిష్క్రియాత్మకంగా గల సిద్ధాంతము అంటాం. పరిశీలించే వ్యక్తి పాత్ర నిష్క్రియాత్మకంగా గల సిద్ధాంతము. పరిశీలకుని పాత్ర నిష్క్రియాత్మకంగా గల సిద్ధాంతం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ సిద్ధాంతంలో ప్రయోగం చేసేటువంటి వ్యక్తి ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. ప్రయోగం చేసేది కుక్క పైన. సో పావ్లోవ్ను ప్రయోక్త అంటాము, కుక్కను ప్రయోజ్యుడు అంటాము. ఈ సిద్ధాంతంలో ప్రయోక్త ఏ విధంగా చెప్పుతాడో ప్రయోజ్యుడు ఆ విధంగా నడుచుకుంటాడు. పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏ విధంగా చెబుతాడో విద్యార్థి ఆ విధంగా నడుచుకుంటాడు. ఈ సిద్ధాంతంలో ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ తాను ఆశించినటువంటి లక్ష్యాన్ని, తాను ఆశించినటువంటి ప్రవర్తనను కుక్కలో ప్రవేశపెట్టాడు. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఆశించినటువంటి లక్ష్యాన్ని తన విద్యార్థుల్లో ప్రవేశపెడతాడు. సో పాఠశాలలో ఉపాధ్యాయుడు ఆశించినటువంటి ప్రవర్తనను, ఉపాధ్యాయుడు ఎన్నుకున్నటువంటి లక్ష్యాన్ని, ప్రవర్తనను తన విద్యార్థుల్లో ప్రవేశపెడతాడు. లక్ష్యాన్ని తన విద్యార్థుల ద్వారా చేరుకుంటాడు.
సో పాఠశాలలో ఉపాధ్యాయుడు తాను ఆశించిన ప్రవర్తనను విద్యార్థుల్లో ప్రవేశపెడతాడు. ఇలా ఉపాధ్యాయుడికి విద్యార్థికి ముఖాముఖి సంభాషణ ద్వారా ఉపాధ్యాయుడు తాను ఆశించిన ప్రవర్తనను విద్యార్థుల్లో ప్రవేశపెడతాడు. ఇక్కడ పావ్లోవ్ కూడా తాను ఆశించిన ప్రవర్తనను కుక్కలో ప్రవేశపెట్టాడు. ఉపాధ్యాయుడు తాను ఆశించిన ప్రవర్తనను విద్యార్థిలో ప్రవేశపెడుతున్నాడు. ఉపాధ్యాయుడు ముఖాముఖి సంభాషణ ద్వారా విద్యార్థుల ప్రవర్తనను ప్రవేశపెడతాడు. ఇలా ముఖాముఖి సంభాషణ ద్వారా విద్యార్థి ప్రవర్తనలో మార్పును తీసుకొని వచ్చేటువంటి విద్యా విధానంను నియత విద్యా విధానం అంటాము. సో కాబట్టి పావ్లోవ్ యొక్క సిద్ధాంతము నియత విద్యను ప్రోత్సహిస్తుంది. కావున ఈ సిద్ధాంతంను నియత విద్యను ప్రోత్సహించు అభ్యాసన సిద్ధాంతంగా పేర్కొనడం జరుగుతుంది. నియత విద్యను ప్రోత్సహించు అభ్యాసన సిద్ధాంతంగా దీన్ని పేర్కొంటాము. ఈ సిద్ధాంతంలో ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య బంధం ఏర్పడుతుంది. సో కావున దీన్ని ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య బంధం ఏర్పడే సిద్ధాంతం అంటాము. చాలా చాలా కీలకమైనటువంటి పదకోశం ఇదంతా కూడా. సిద్ధాంతంలోనికి వెళ్ళినట్లయితే ప్రతి అంశంపైన స్పష్టమైన అవగాహన వస్తుంది మీకు. ఉద్దీపనను ఆంగ్ల పరిభాషలో స్టిమ్యులస్ అంటాం, ఫస్ట్ లెటర్ ఎస్. ప్రతిస్పందనను ఆంగ్ల పరిభాషలో రెస్పాన్స్ అంటాం, ఫస్ట్ లెటర్ ఆర్. ఈ రెండింటి మధ్యన బంధం ఏర్పడుతుంది, అంటే ఆ రెండింటి మధ్యన నిబంధన జరుగుతుంది. సో కాబట్టి పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంను ఎస్ఆర్ నిబంధనము అంటాం. ఇలాంటి పదాలు చాలా చాలా కీలకం. ఈ సిద్ధాంతంను ఎస్ఆర్ నిబంధనం అంటాము. యత్న దోష అభ్యాసన సిద్ధాంతాన్ని ఎస్ఆర్ టైపు సిద్ధాంతం అంటాము. ఈ సిద్ధాంతంను ఎస్ఆర్ నిబంధనం అంటాము. ఇక వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఈ సిద్ధాంతంను ఈ విధంగా పిలుస్తాము. ఈ సిద్ధాంతము తారండైక్ యొక్క సామీప్యత నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. సో కావున దీన్ని తారండైక్ సామీప్యత నియమంపై ఆధారపడు సిద్ధాంతముగా పేర్కొంటాము. తారండైక్ యొక్క సామీప్యత నియమంపై ఆధారపడు సిద్ధాంతము, అది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంను టైప్ 1 థియరీగా పేర్కొనడం జరుగుతుంది. టైప్ 1 థియరీ. సో ఇది ఈ సిద్ధాంతానికి ఉన్నటువంటి పదకోశము. ఈ సిద్ధాంతంను ఎన్ని రకాల పేర్లతో పిలుస్తాము? సిద్ధాంతంలోనికి వెళ్ళినట్లయితే ప్రతి అంశం పైన మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. రైట్. ఈ సిద్ధాంతంను రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. ఇతడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకు పరిశోధనలు చేయడానికి ఎన్నుకున్నటువంటి జంతువు కుక్క పైన పరిశోధనలు చేశారు. ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ అనేటువంటి ఈ శాస్త్రజ్ఞుడు శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు. శరీర ధర్మ శాస్త్రజ్ఞుడైనటువంటి ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ కుక్క యొక్క లాలాజల గ్రంథులలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి కుక్క పైన అనేక పరిశోధనలు చేశారు. కుక్క యొక్క లాలాజల గ్రంథులలో వచ్చేటువంటి మార్పులను తెలుసుకోవడానికి పరిశోధన చేశారు. ఇలా ఈ కుక్కపై చేసినటువంటి పరిశోధన యొక్క ఫలితాలన్నింటినీ ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటువంటి గ్రంథంలో పొందుపరిచాడు. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథకర్త 2018 ఏపీడిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. ఇతడు కుక్క లాలాజల గ్రంథుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి పరిశోధన చేశాడు. లాలాజల గ్రంథులను డైజెస్టివ్ గ్లాండ్స్ అంటాము. సో ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథకర్త ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. సో ఈ గ్రంథాన్ని ఆధారంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీనితో పాటుగా ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ ది కండిషన్డ్ రిఫ్లెక్స్ అనేటువంటి మరో గ్రంథాన్ని రచించడం జరిగింది. ది కండిషన్డ్ రిఫ్లెక్స్ అను మరో గ్రంథంను రచించాడు. ది కండిషన్డ్ రిఫ్లెక్స్ ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథాల గ్రంథకర్త రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. పావ్లోవ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు గాను
ది కండిషన్డ్ రిఫ్లెక్స్ అనే గ్రంథాన్ని రచించినందుకు గాను పావ్లోవ్కి ఒక బిరుదును ప్రదానం చేయడం జరిగింది. ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ గారి యొక్క బిరుదు ఫాదర్ ఆఫ్ కండిషనల్ రిఫ్లెక్స్. ఫాదర్ ఆఫ్ కండిషనల్ రిఫ్లెక్స్. ఇది ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ యొక్క బిరుదు ఫాదర్ ఆఫ్ కండిషనల్ రిఫ్లెక్స్. ఏ సైకాలజిస్ట్కి లేనటువంటి ప్రత్యేకత ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ గారికి ఉంది. ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ గారు 1904 సంవత్సరంలో నోబెల్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. సో ఆ విధంగా నోబెల్ బహుమతిని గెలుచుకున్నటువంటి ఏకైక సైకాలజిస్టు ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ అనేటువంటి సైకాలజిస్టు. అతడు రచించినటువంటి గ్రంథాలు ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ గారికి ఉన్నటువంటి బిరుదు ఫాదర్ ఆఫ్ కండిషనల్ రిఫ్లెక్స్ అనే బిరుదు. కుక్క పైన పరిశోధన చేశారు. దాని లాలాజల గ్రంథుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి పరిశోధన చేశారు. ఆ పరిశోధన ఫలితాలన్నింటినీ ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. సో ఇది ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. పావ్లోవ్ కుక్క పైన 3 దశల్లో పరిశోధన చేశారు. సో ఆ పరిశోధనకి పూర్వము ఈ సిద్ధాంతంను శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటున్నాము. ఈ సిద్ధాంతంని మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాలి అంటే కొద్ది పదకోశమును గురించినటువంటి అవగాహన మన వద్ద ఉండాలి. ఆ పదకోశాన్ని పరిశీలించినట్లయితే ఈ సిద్ధాంతం పేరు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. సో నిబంధన అంటున్నాము. నిబంధన అనేటువంటి అంశం పైన మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. నిబంధన, దీనిని ఆంగ్ల పరిభాషలో కండిషన్ అని అంటాం. నిబంధన, కండిషన్. నిబంధన లేదా కండిషన్ అంటే జీవిలో అంతకు పూర్వం లేని ప్రవర్తనను నూతనంగా ప్రవేశపెట్టడాన్ని నిబంధన లేదా కండిషన్ అని అంటాం. సో ఇక్కడ పావ్లోవ్ చేసినటువంటి నిబంధన ఏంటి అంటే, పావ్లోవ్ ఆకలితో ఉన్నటువంటి కుక్కకి ఆహారంను చూపించాడు. ఆహారంను చూడగానే కుక్క లాలాజలంను స్రవించింది. పావ్లోవ్ ఆకలితో ఉన్నటువంటి కుక్క వద్దకు వెళ్ళి గంట శబ్దం మోగించాడు. గంట శబ్దం మోగిస్తే ఆ కుక్క నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఇప్పుడు పావ్లోవ్ ఏం చేశాడు అంటే, ఆకలితో ఉన్నటువంటి కుక్కకు ఆహారంను పెట్టడానికి కొద్ది సమయం ముందు గంట శబ్దం మోగించేవాడు. గంట శబ్దం మోగిస్తే కుక్క నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. గంట శబ్దం మోగించి ఇమ్మీడియట్గా 3 to 5 సెకండ్స్లో ఆ కుక్కకు ఆహారం చూపించాడు. ఆహారం చూసి కుక్క లాలాజలం స్రవించింది. మళ్ళీ కుక్క ఆకలితో ఉన్నప్పుడు గంట శబ్దం మోగించేవాడు. కుక్క నుండి ప్రతిస్పందన రాలేదు. 3 to 5 సెకండ్స్లో కుక్కకు ఆహారం చూపించాడు. ఆహారాన్ని చూడగానే కుక్క లాలాజలం స్రవించింది. సో దీన్ని అనేక సార్లు చేసిన తర్వాత ఆకలితో ఉన్నటువంటి కుక్క వద్దకు వెళ్ళి పావ్లోవ్ గంట శబ్దం మోగించాడు. గంట శబ్దాన్ని విని కుక్క లాలాజలం స్రవించింది. గంట శబ్దానికి కుక్క మొట్టమొదటిగా లాలాజలం స్రవించలేదు. ఆ ప్రవర్తన కుక్కలో లేదు. ఇప్పుడు గంట శబ్దానికి కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఆ ప్రవర్తనను పావ్లోవ్ నూతనంగా కుక్కలో ప్రవేశపెట్టాడు. దాన్ని కండిషన్ లేదా నిబంధన అంట. జీవిలో అంతకు పూర్వం లేని ప్రవర్తనను నూతనంగా ప్రవేశపెట్టడాన్ని నిబంధన లేదా కండిషన్ అంటారు. పిల్లలను పాఠశాలకి మొట్టమొదటిగా పంపిస్తాం. పంపించిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో క్రమశిక్షణను ప్రవేశపెడతాడు. అంటే క్రమశిక్షణ అంతకు పూర్వం పిల్లల్లో ఉందా అంటే లేదు. ఆ క్రమశిక్షణను పాఠశాల ఉపాధ్యాయుడు నూతనంగా పిల్లల్లో ప్రవేశపెట్టాడు. సో పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో క్రమశిక్షణను ప్రవేశపెట్టడం డాష్ అంటాడు. ఆప్షన్స్ ఇస్తాడు. నిబంధన, ఉద్దీపన, ప్రతిస్పందన, ప్రతిచర్య, ఇలాంటి ఆప్షన్స్ ఇస్తాడు. సో క్రమశిక్షణను నూతనంగా ప్రవేశపెట్టాడు ఉపాధ్యాయుడు. దాన్ని నిబంధన లేదా కండిషన్ అని అంటాం. పాఠశాల విద్యార్థులు అల్లరి చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుడు ముక్కుపైన ఈ విధంగా వేలు వేసుకోగానే విద్యార్థులందరూ సైలెంట్ అయ్యారు. ఆ ప్రవర్తనను ఉపాధ్యాయుడు నూతనంగా విద్యార్థుల్లో ప్రవేశపెట్టాడు. దాన్ని కండిషన్ లేదా నిబంధన అంటాం.
ఒక పాఠశాల విద్యార్థి పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత తన పుస్తకాల బ్యాగును ఇంట్లో వదిలేసి ఆడుకోవడానికి సమాజంలోనికి వెళ్ళి 8 గంటలైనా ఇంటికి తిరిగి రావడం లేదు, 9 గంటలైనా ఇంటికి తిరిగి రావడం లేదు, 10 గంటలైనా ఇంటికి తిరిగి రావడం లేదు. ఇప్పుడు తల్లి సమాజంలోనికి వెళ్ళి తన కుమారుని వెతుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తుంది. తల్లి ఆలోచన చేసింది, నా పిల్లవాడు లేటు నైట్లో కూడా ఇంటికి రాకుండా సమాజంలోనే ఆడుకుంటూ ఉంటున్నాడు, చదవడంను నిర్లక్ష్యం చేస్తున్నాడు, వాడిలో ఉన్న ఆ ప్రవర్తనను మాన్పించాలి అని అనుకున్నటువంటి తల్లి తన కుమారుణ్ణి ఎదురుగా కూర్చోబెట్టుకొని, నీవు లేటు నైట్లో కూడా ఇంటికి రాకుండా సమాజంలోనే ఆడుతూ కనిపిస్తున్నావు, అంత లేట్ నైట్లో అంటే అంత చీకట్లో ఆ రాత్రి సమయంలో దయ్యాలు సంచరిస్తాయి నీకు తెలుసా, ఆ దయ్యాలు మనుష్యులు కనిపిస్తే పీక్కొని తింటాయి నీకు తెలుసా అని పిల్లవాడికి తెలియజేసింది. ఆ మరుసటి రోజు నుంచి ఆ పిల్లవాడు రాత్రిపూట ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అంటే భయపడుతున్నాడు. ఆ భయం ఇంతకు పూర్వం ఆ పిల్లవాడిలో లేదు. ఆ భయాన్ని తన తల్లి నూతనంగా పిల్లవాడిలో కలిగించింది. దాన్ని నిబంధన లేదా కండిషన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది నిబంధన అంటే. ఈ నిబంధన అనేది మనకు చాలా రకాలుగా ఉంది. అందులో పరిశీలించినట్లయితే మొదటగా పురోగమన నిబంధన. పురోగమన నిబంధన, ఫార్వర్డ్ కండిషనింగ్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. పురోగమన నిబంధనము అంటే మొదటగా సహజ ఉద్దీపనను, ఆ తర్వాత నిబంధిత ఉద్దీపనలను ప్రయోగించడం ద్వారా ఒక నూతన ప్రవర్తనను జీవుల్లో ప్రవేశపెట్టడాన్ని పురోగమన నిబంధనము అంటారు. అనగా మొదటగా సహజ ఉద్దీపనను, ఆ తర్వాత నిబంధిత ఉద్దీపనను ఉపయోగించాలి. ఫలితంగా ఒక కొత్త ప్రవర్తనను జీవిలో ప్రవేశపెట్టాలి. దాన్ని పురోగమన నిబంధన అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగం. పావ్లోవ్ చేసిన ప్రయోగము. పావ్లోవ్ తన ప్రయోగంలో ఏం చేశాడు అంటే మొట్టమొదటగా సహజ ఉద్దీపన అయినటువంటి ఆహారాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత నిబంధిత ఉద్దీపన అయినటువంటి గంటను ఉపయోగించాడు. ఫలితంగా గంట శబ్దానికి లాలాజలం స్రవించేటువంటి నూతన ప్రవర్తనను ఆ కుక్కలో ప్రవేశపెట్టాడు. దాన్ని పురోగమన నిబంధనము అంట. మొదటగా సహజ ఉద్దీపన, ఆ తర్వాత నిబంధిత ఉద్దీపన. ఇది పురోగమన నిబంధన. తర్వాత దీంట్లో ఉన్నటువంటి మరో రకము తిరోగమన నిబంధన. బ్యాక్వర్డ్ కండిషనింగ్ అంటాం ఆంగ్ల పరిభాషలో. అనగా మొదటగా నిబంధిత ఉద్దీపనను, ఆ తర్వాత సహజ ఉద్దీపనను ప్రయోగించుట ద్వారా ఒక నూతన ప్రవర్తనను జీవిలో ప్రవేశపెట్టడాన్ని తిరోగమన నిబంధనము అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్సన్ ఆల్బర్ట్ అనే శిశువుపై చేసినటువంటి పరిశోధన. వాట్సన్ యొక్క ప్రయోగం ఒక తిరోగమన నిబంధనము, పావ్లోవ్ యొక్క ప్రయోగం ఒక పురోగమన నిబంధనం అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వాట్సన్ ఆల్బర్ట్ అనేటువంటి ఒక శిశువును తన పరిశోధన కోసం ఎన్నుకున్నాడు. ఈ శిశువుకి తెల్ల ఎలుకలంటే చాలా ఇష్టం. ఈ ఆల్బర్ట్ అనేటువంటి శిశువును ఒక గదిలో బంధించాడు. ఆ గదిలో తెల్ల ఎలుకలను ఉంచడం జరిగింది. తెల్ల ఎలుకలు. మొదటగా తెల్ల ఎలుకలు అనేటువంటి నిబంధిత ఉద్దీపనను ప్రయోగించాడు. తెల్ల ఎలుకలంటే ఈ ఆల్బర్ట్ అనే శిశువుకి చాలా ఇష్టం. ఆల్బర్ట్ను తెల్ల ఎలుకలను ఒక గదిలో బంధించాడు. ఆల్బర్ట్కి తెల్ల ఎలుకలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఆల్బర్ట్ అనేటువంటి శిశువు ఆ తెల్ల ఎలుకలను పట్టుకొని వాటితో ఆడుకోవాలని ఆ తెల్ల ఎలుకలను పట్టుకోవడానికి ప్రాకుతూ వాటిని సమీపించేటువంటి సమయంలో వాట్సన్ భయంకరమైన శబ్దం చేసేవాడు. అనగా మొట్టమొదటగా తెల్ల ఎలుకలు అనేటువంటి నిబంధిత ఉద్దీపనను ఉపయోగించాడు. ఆ తర్వాత శబ్దం అనేటువంటి సహజ ఉద్దీపనను ఉపయోగించాడు.
ఆ శబ్దానికి భయపడినటువంటి ఆల్బర్ట్ వెనక్కి వచ్చేవాడు. మళ్ళీ ఎలుకల్ని సమీపించడము, మళ్ళీ వాట్సన్ భయంకరమైన శబ్దం చేయడము, ఆల్బర్ట్ వెనక్కి రావడము. దీంతో ఆల్బర్ట్కు తెల్ల ఎలుకలంటే భయం అనేది ఏర్పడింది. అంతకు పూర్వం ఆల్బర్ట్కు తెల్ల ఎలుకలంటే ఇష్టం ఉంటుండే, ఇప్పుడు ఆల్బర్ట్కు భయం అనేది ఏర్పడింది. సో ఆ విధంగా నిబంధిత ఉద్దీపనను మొదటగా, సహజ ఉద్దీపనను చివరగా ప్రయోగించుట ద్వారా ఒక నూతన ప్రవర్తనను ఆ జీవిలో ప్రవేశపెట్టడాన్ని తిరోగమన నిబంధనము అంటాం.